Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సెగలు పెట్రోల్ బంకుల్ని తాకాయి. హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పవర్ పెట్రోల్పై ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. నో స్టాక్ బోర్డులు చూసిన వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డ్స్తో కనిపిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు డీలర్లకు క్రెడిట్ నిలిపివేయడంతో పలు పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. క్రెడిట్ ఇవ్వకపోగా ఉన్న డ్యూస్ని క్లియర్ చేయాలంటూ ఆయిల్ కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి అంటున్నారు. దీంతో 20 నుంచి 30% బంకులు తాత్కాలికంగా మూసివేసినట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించి తమ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు డీలర్ అసోసియేషన్ ప్రతినిధులు. హైదరాబాద్లోని చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, ఒక్కసారిగా పెట్రోల్కి ఎందుకు షార్టేజ్ వచ్చింది? నో స్టాక్ బోర్డులు ఎందుకు కనిపిస్తున్నాయి వివిధ పెట్రోల్ బంకుల్లో? రాజేష్, హైదరాబాద్లో పెట్రోల్ బంకులు కొన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. మనం చూడొచ్చు, నో పెట్రోల్, నో స్టాక్ పెట్రోల్, డీజిల్ అంటూ కూడా బోర్డులు దర్శనమిస్తున్నాయి. మనం చూడొచ్చు, హైదరాబాద్లోని దాదాపు 20 నుంచి 30% బంకులు కూడా తాత్కాలికంగా మూసివేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రజలు, వాహనదారులు గమనించాల్సిన ముఖ్య విషయం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ద్వారా భారీగా పెట్రోల్ కొరతలు ఉన్నాయి, అందుకే మూసపడుతున్నాయని కొన్ని అపోహలు వస్తున్నాయి. కానీ ఇక్కడ పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడడానికి కారణం పెట్రోల్ కంపెనీలకు, ఆయా ఆయిల్ కంపెనీలకు, డీలర్లకు మధ్య ఉన్నటువంటి క్రెడిట్, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్లనే ఈ తాత్కాలికంగా పెట్రోల్ బంకులు మూతపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. జనరల్గా 5 నుంచి 6 రోజులు పెట్రోల్ బంకులకు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ద్వారా పెట్రోల్ని, ట్యాంకర్లను సరఫరా చేస్తారు. కానీ ఇక్కడ పూర్తిగా ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ జరగడం, కొంత చమురు ధరలు కొంత పెరుగుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కొంత ముందస్తుగా పేమెంట్లను తీసుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి డ్యూస్ను కూడా పెట్రోల్ బంకు యజమానుల నుంచి నేరుగా పూర్తిగా వసూలు చేసిన తర్వాతనే మిగతా పెట్రోల్ అనేది మేము సరఫరా చేస్తామంటూ ఆయిల్ కంపెనీలు తేల్చి చెప్పడం వల్ల ఆ 5 రోజులు 6 రోజులు ఉన్నటువంటి పేమెంట్లు చెల్లించకపోవడంతో కొంతమంది యజమానులు వాళ్ళ యొక్క బంకులను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. దాదాపు హైదరాబాద్లోని నగరంతో పాటుగా నగర శివారు ప్రాంతాల్లోని 20 నుంచి 30% పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూసివేసినట్లు నో స్టాక్ బోర్డులు పెట్టినట్లు కూడా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు కొంత క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఈ విషయం పైన ప్రజలకు, వాహనదారులకు కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎల్పిజి గ్యాస్ కొరతతో ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ లేకపోవడంతో హోటళ్లు మూతపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ పైన ఆధారపడే జనరల్గా జనజీవనం అంతా కూడా హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది. ఇటు ర్యాపిడో నడిపే వారే కావచ్చు, గిగ్ వర్కర్స్ అందరూ కూడా ఈ పెట్రోల్, డీజిల్ పైన ఆధారపడతారు. అయితే ఇక్కడ ఈ 20 నుంచి 30% పెట్రోల్ బంకులు మూతపడడంతో కొంత వాహనదారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టి మరి ఓపెన్ చేసి ఉన్నటువంటి, ఎందుకంటే మన ప్రస్తుతం మియాపూర్లో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. దీన్ని తాత్కాలికంగా మూసివేశారు. మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు, తాళ్లతో కట్టి పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఎవరు కూడా సమాచారం ఇచ్చేందుకు కూడా ఎవరు లేరు. ఇక్కడ మొత్తం క్లోజ్ చేసి పెట్టారు, మొత్తం బారికేడ్లు వేసి తాళ్లతో కట్టి పెట్టారు. కానీ ఇక్కడ అపోజిట్ లో ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది, అది మాత్రం ఓపెన్ ఉంది. జనరల్ గా రెగ్యులర్ కస్టమర్స్ అనేది అక్కడ పెట్రోల్ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కేవలం డీలర్లకు, ఆయిల్ కంపెనీలకు మధ్య డ్యూలు ఉన్నటువంటి యజమానులు మాత్రమే దాన్ని మూసివేశారు. 5 రోజుల 6 రోజుల క్రెడిట్ ఇస్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా చెల్లించలేక ఇటు గ్యాస్ కంపెనీలు అవి చెల్లించకపోవడంతో, ఆయిల్ కంపెనీలు సరఫరా చేయకపోవడంతోనే ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రజలు, వాహనదారులు ఈ బంకుని మూసి ఉన్నటువంటి బంకుని చూసి మిగతా బంకుల్లో ఎక్కువగా పెట్రోల్ పోసుకుంటున్నారు. కొంత క్యూ కడుతూ వాళ్ళు పెట్రోల్ని తీసుకుంటున్న పరిస్థితి. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మనకు హైదరాబాద్లో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీనిపైనే కొంత క్లారిటీ ఇవ్వాలి, అసోసియేషన్ వాళ్ళే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వీరంతా కూడా కొంత ఇవ్వాల్సిన పరిస్థితి. ఒక గిగ్ వర్కర్ ఉన్నాడు, ఒకసారి ఇక్కడికే పెట్రోల్ కోసం వచ్చినట్లు కూడా తెలుసు. బ్రదర్, ఏంటి బంక్ బంద్ ఉందా? అవును సార్, ఎప్పటి నుంచి? నిన్న నుంచి. అవునా? ఎందుకు ఇట్లా మరి మీకు ఇబ్బంది అవుతుందా? హెల్మెట్
మీరు ఏం చేస్తారు? మేము స్విగ్గీ నడిపిస్తాం సార్. స్విగ్గీ నడిపిస్తాం. మరి ఎట్లుంది బంకు? బంధువులు సార్ పెట్రోల్ చాలా ఇబ్బందులు ఉన్నాయా? అవును సార్, చాలా ఏమి ఇబ్బందులు? పెట్రోల్ వల్ల సార్. ఇప్పుడు పొద్దున వెళ్తున్నాము, సాయంత్రం దాకా వస్తున్నాం నైట్లో. పెట్రోల్ లేకపోయినా మా డ్యూటీ అయిపోతుంది సార్. అవును. సో అట్లా ఇబ్బంది ఎందుకనేది ఏమైనా తెలుసా? అదే సార్, ఇప్పుడు అవుట్ ఆఫ్ లో అవి నడిచింది కదా సార్, యుద్ధం జరుగుతుంది. దానివల్లనే ప్రజెంట్. సో ఇది మనం చూసాం కదా, ఒక గిగ్ వర్కర్ పెట్రోల్ కోసం వచ్చాడు, ఇక్కడ పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నం చేశాడు, కానీ ఇక్కడ బంక్ మూస్తుంది. యుద్ధం ఎఫెక్ట్ వల్ల బంక్ మూస్తుందనే అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ ఆయిల్ కంపెనీలకు ఇటు పెట్రోల్ బంక్ యజమానులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ వల్ల, ఆ క్రెడిట్ వల్ల, ఆ డ్యూస్ చెల్లించకపోవడం వల్లనే మూతపడినట్టు ఇటు అసోసియేషన్ క్లారిటీ ఇస్తుంది. సో అసోసియేషన్ వాళ్ళు కోరుతున్నారు ఈ క్రెడిట్ డ్యూస్ కొంత సమయం ప్రజలు కానీ వాహనదారులు కానీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. పెట్రోల్ కొరత అనేది లేదు ఇక్కడ. సో పెట్రోల్ బంకులకు ఇటు కంపెనీలకు మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం వల్లనే ఈ సందిగ్ధ పరిస్థితి అయితే ఏర్పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. సో దీనిపైన ప్రభుత్వాలే కావచ్చు, అధికారులే కావచ్చు, ఇటు ఆయిల్ కంపెనీలే కావచ్చు, ఇటు డీలర్స్ అసోసియేషన్ వాళ్ళే కావచ్చు, వాహనదారులకు కొంత సమాచారం కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సమస్యకు పరిష్కారం చూపాలి, 5 రోజుల క్రెడిట్ తిరిగి ఇవ్వాలి, అనంతరం పూర్తి స్థాయిలో సరఫరా చేస్తే ఏదైతే డ్యూస్ అనేవి కొంత చెల్లించే విధంగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు సరఫరా చేస్తే 20 నుంచి 30% మూతపడ్డటువంటి, తాత్కాలికంగా మూసివేసినటువంటి నో స్టాక్ పోర్టు పెట్టినటువంటి ఆ బంకులు మళ్ళీ తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎక్కడ యుద్ధం ఎఫెక్ట్ అనేది ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో హైదరాబాద్లో పూర్తిస్థాయి పెట్రోల్ కొరత అయితే లేదు. ఈ ఆయిల్ కంపెనీలకు యజమానులకు మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం వల్లనే ఈ తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడ్డట్లుగా కూడా అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. హైదరాబాద్లో చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే పెట్రోల్ కొరత ఉందని కాదు, కాకపోతే ఆయిల్ కంపెనీలకు ఇప్పుడు ఎవరైతే డీలర్లు ఉన్నారో ఆ డీలర్లు చాలా వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు చెల్లించాలి. దాంతోపాటుగా కొత్తగా క్రెడిట్ ఇవ్వకపోవడంతో చాలా చోట్ల పెట్రోల్ సరఫరా కాలేదు. కానీ పెట్రోల్ కొరత మాత్రం లేదు. ఎందుకంటే సరే కొంత యుద్ధ ఎఫెక్ట్ అనేది కొంతవరకు ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా ఈ సమయానికి మాత్రం పెట్రోల్కి పెద్దగా ఇబ్బంది లేదు. కాబట్టి యుద్ధ పరిస్థితి ఒకవైపు ఉంది, రేపొద్దున ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. కాబట్టి ముందే డీలర్ల దగ్గర నుంచి ఉన్నటువంటి బకాయిల్ని రాబట్టుకునే ప్రయత్నం ఆయిల్ కంపెనీలు చేస్తున్నాయి. సో ఇప్పుడు కొత్తగా క్రెడిట్ ఇవ్వకపోగా నా పాత బకాయిలు, పాత డ్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని చెల్లించాలి అంటూ కండిషన్ పెట్టడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చాలా చోట్ల నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. కొంత సమయం కావాలి, అవన్నీ కూడా డ్యూస్ క్లియర్ చేసుకోవడం కొంత సమయం కావాలి అంటూ డీలర్స్ అసోసియేషన్ కూడా అడుగుతుంది. బట్ చూడాలి, వాళ్ళ మధ్య చర్చలు జరిగి ఏమైనా సమన్వయం జరిగి మళ్ళీ వెంటనే స్టాక్ బోర్డ్స్ అంటే నో స్టాక్ బోర్డ్స్ తీసేసి మళ్ళీ పెట్రోల్ బంక్లోకి జనరల్గా కార్యకలాపాలు కొనసాగిస్తాయనేది ఒక అంచనా వ్యక్తమవుతోంది.